స్టార్ హీరో ప్రభాస్ ఈ మధ్య తరచూ విదేశాలకు వెళ్తూ ఉన్నారు. అయితే సినిమా షూటింగ్స్ కోసం కొన్నిసార్లు వెళ్తే మరికొన్నిసార్లేమో తన ఆరోగ్యానికి సంబంధించి విదేశాలకు వెళ్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ప్రభాస్కి 2 సార్లు మోకాలికి సర్జరీ అయినట్టు వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ప్రభాస్కి సంబంధించిన ఓ వైరల్ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అదేంటంటే ప్రభాస్ విదేశాలకు తరచూ వెళ్తూ ఉండడం కారణంగా లండన్లో ఖరీదైన ఒక ఇంటిని రెంట్కు తీసుకున్నట్లు సమాచారం. లండన్లో ఒక రిచ్ ఏరియాలో ఉండే లగ్జరీ ఇల్లును ఆయన రెంట్కు తీసుకున్నారట. ఆదిపురుష్ తర్వాత ప్రభాస్ కెరియర్లో 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది కల్కి 2898 AD. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ విజువల్ వండర్ గా రూపొందిస్తున్నాడు. ఈ సినిమాతో పాన్ వరల్డ్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తున్నాడు ప్రభాస్. ఖచ్చితంగా హాలీవుడ్ రేంజ్ లో కల్కి ఉంటుందని చెప్తున్నారు. మే 9న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున కల్కి సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని ఏకంగా 22 భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. దీంతో 22 భాషలలో పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ కాబోతున్న ఫస్ట్ ఇండియన్ మూవీగా కల్కి రికార్డ్ క్రియేట్ చేసినట్టే. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ లండన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల ప్రభాస్ పై ఒక కీలక షెడ్యూల్ కంప్లీట్ చేశారు. అయితే ఈ షెడ్యూల్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ప్రభాస్ లండన్ వెళ్ళినట్లు తెలుస్తోంది. ఈసారి వెకేషన్ కి వెళ్ళాడా లేదా హెల్త్ కోసం వెళ్ళాడా అనేది తెలియదు, కానీ ప్రజెంట్ మాత్రం డార్లింగ్ లండన్ లో చిల్ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే అక్కడ ప్రతిసారి హోటల్లో ఉండలేక లండన్ లో ఒక అద్దె ఇల్లు తీసుకున్నాడట డార్లింగ్. ఆ విలాసవంతమైన ఇంటి రెంట్ మాత్రం మామూలుగా లేదట. ప్రభాస్ లండన్ హౌస్ రెంట్ నెలకు సుమారు 60 లక్షలు ఉంటుందని టాక్ నడుస్తోంది. ఇందులో నిజమెంతో తెలియదు, కానీ పాన్ ఇండియా స్టార్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే. ప్రభాస్ చెల్లించే రెంట్తో ఒక చిన్నపాటి ఇల్లే తీసుకోవచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ప్రభాస్ లండన్ లోనే కొన్ని రోజులు ఉండనున్నాడు. ఇండియాకి తిరిగి వచ్చాక కల్కి షూటింగ్ లో తిరిగి పాల్గొంటాడని తెలుస్తోంది. అయితే ఇది కల్కి పార్ట్ 2 షూటింగ్ అని సమాచారం. కల్కి పార్ట్ మే 9న రిలీజ్ కానుంది.